నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నువ్వు ఒక మాట అంటా ఉన్నావు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మీరెందుకు బాధపడతా ఉన్నారు, మీరు ఒక నలుగురు నాయకుల్ని తయారు చేసుకోలేరా, మీకు ఆ సత్తా లేదా అంటున్నావు. నువ్వు మర్చిపోతున్నావు, గతాన్ని మర్చిపోతున్నావు. సతీష్ అనే వ్యక్తిని తయారు చేసినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. సతీష్నే తయారు చేసినప్పుడు వీర్కూరు మండలంలో సతీష్ లాంటి నాయకులు, సతీష్ని మించిన నాయకులు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులను ఆ పోచారం శ్రీనివాసరెడ్డి తయారు చేయలేరా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నాయకుడిని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల గుర్తెరిగి, ప్రజల అవసరం ఎరిగి, ప్రజల కోసం పనిచేసేవాడే తప్పకుండా నాయకుడు అవుతాడు. వీర్కూరు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పోచారం శ్రీనివాసరెడ్డి పని చేసి మరోసారి కూడా పోచారం శ్రీనివాసరెడ్డికే పట్టం కడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వీర్కూరులో నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడిన ఉంది నా ప్రెస్ మీట్ లో. నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్ లో గాని సిడిఎఫ్ లో గాని నిధులు ఇస్తే ఆయన పని చేయమంటే నేను పని చేసిన ఈ రోజు బిల్లులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, వీర్కూరు మండలంలో 190% పనులు నువ్వే చేసినావు కదా. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు వీర్కూరు మండలంలో 22 మందితో కమిటీ వేసినావు కదా. మార్కెట్ కమిటీలో 22 మందిని కూర్చుండబెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్ లో గాని సిడిఎఫ్ లో గాని ఇంకా ఏ రూపైనా నిధులు తీసుకొస్తే కమిటీని అక్కడ కూర్చుండబెట్టి నువ్వేమాట మాట్లాడినావో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎస్డిఎఫ్ సిడిఎఫ్ నిధులు ఆలస్యం అవుతాయి. మీరంతా కూడా పేదోళ్ళు ఉన్నారు, మీరు పని చేయగలుగుతారా? మీరు పని చేస్తే బిల్లులు మరి ఇప్పట్లో రావు, ఆలస్యం అవుతాయి, మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఏ ఒక్క నాయకుడికి కూడా పని చేయనీయకుండా నువ్వు బెదిరించి ఉన్న వర్కులన్నీ, ఉన్న పనులని 90% పనులు నువ్వే చేసినావు కదా. ఇది ఎవరి పాపం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరికి కూడా ఏ ఒక్క నాయకుడికి కూడా పని ఇవ్వకుండా వీర్కూరులో 190% పనులు చేసింది నువ్వే. ఏ నాయకుడికి పని ఇవ్వకుండా మొత్తం 190% పనులు చేసింది నువ్వే. కాబట్టి మా నాయకుడి మీద అనడం నువ్వు సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు మంచోడు, మా నాయకుడిది పెద్ద మనసు, మా నాయకుడిది పెద్ద ఆలోచన. మా నాయకుడు ఎవరిని కూడా అనగా తొక్కడు, ఎవరి జోలికి రాడు. ఆయన బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఎక్కడ రోడ్డు కట్టాలి, ఎక్కడ మోరి కట్టాలి, ఎక్కడ నల్ల కట్టాలి, ఎక్కడ నాల కట్టాలి, ఎక్కడ గుడి కట్టాలి, ఎక్కడ బడి కట్టాలి, మరి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఒకరి బిల్లులు ఆపేంత మూర్ఖుడు కాడు. మా నాయకుడు ఎవరి బిల్లులు ఆపడు. అవి ఏ విధంగా రావాలో ఆ విధంగా నీకు బిల్లులు వస్తే బిల్లుల గురించి నువ్వు భయపడకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి నేను చెప్తా ఉన్నా, నువ్వు తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహకందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తాను. మీ ఊహకందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహకందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ.